నా వీడియోస్కి మీరు లైవ్లు కొట్టకుండా పర్వాలేదు, కానీ ఈ వీడియో మాత్రం ప్రతి వాళ్ళకి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారో, బాగున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా మీకు. ఆ ఫోటోలో గురువుని ఒక శిష్యుడు కొట్టినాడు. గురువు ఏదో వాళ్ళమ్మని ఏదో అన్నాడు అంటే ఏం చేయాలి? అంతకంటే పెద్ద ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇవ్వాలి. గురువుని కొట్టడం ఏంట్రా? అంత ధైర్యం ఎలా వచ్చిందిరా? దొంగ నా కొడక. మైనర్ గిన్నర్ అని నా కొడుకు, ఇలాంటి నా కొడుకుని మైనర్ గిన్నర్ అని కూడా చూడకుండా చింతపండు జాంపండు చేయాలి నా కొడుకుని. రే, గురువు చదువు చెప్పిన గురువురా పాపర్ నా కొడక. ఏమన్నా చెప్తే మళ్ళీ బాగోదు నాకు. ఒక గురువుని కొట్టడం ఏంట్రా? చదువు చెప్పిన గురువురా. ఈ రోజుకి కూడా నా గురువుని చూస్తే, ఈ రోజుకి నాకు చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది నా గురువులకి. చదువు చెప్పిన దేవుళ్ళు రాత వాళ్ళు. ఆయనని చూసి ఎలా కొట్టాలనిపించిందిరా. ఆయన ఎలా ఉన్నాడు, ఆ ఏజ్ ఎలా ఉంది పాపం. ఆయన గురువురా. అలా కొట్టడం తప్పు కదరా? కాలేదు. అంతమంది చుట్టూ ఉన్నారు, ఆడ పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఒక్కడు వీడియోలు తీస్తున్నారు, కానీ ఆడ నిలబెట్టి సంస్కారం లేదా అని వాడిని 4 ఏట్లు కొట్టినింటే ఎంత ఉండు. గురువు ఎంత బాధపడుతున్నాడు ఒక ఏటికి. ఆయన ముసలాయన పాపం, ఏజ్ అయిపోయిన ఆయన ఎలా అసలు. గురువు అంటే గురువేనండి. అయితే ఏజ్ ఉండి ఏజ్ లేకపోని, ఏజ్ కాకపోని గురువు అంటే గురువే. సత్యంత వరకు గురువే. గురువు చెప్పిన చదువే మన దగ్గర ఉండేది. నేను మామూలుగా ఇలాంటి దాంట్లోకి రియాక్షన్లు కాను ఫ్రెండ్స్, కానీ నాకు చాలా బాధ అనిపించింది ఆ వీడియో మాత్రం. వాడిని ఎక్కడున్నా ఏదో ఒకటి చేయండి ప్లీజ్, దయచేసి. ఇది ఎంత మందికి పోతే వీడియో అంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో వాడికి మాత్రం చింతపండు పచ్చడి కావాలి ఖచ్చితంగా. ప్లీజ్ దయచేసి ఒక్క వీడియో మాత్రం హెల్ప్ చేయండి. నా వీడియోస్కి మీరు లైవ్లు కొట్టకుండా పర్వాలేదు, కానీ ఈ వీడియో మాత్రం ప్రతి వాళ్ళకి షేర్ చేయండి. ఒక గురువుని కొట్టడం ఏంట్రా? ఎర్రి గుతులే రావడం లేదు తిట్టే. ఫ్రెండ్స్, ఏదో ఒకటి షేర్ చేయండి. వీరికి ఖచ్చితంగా ఎక్కడ వరకు పోవాలో అక్కడ వరకు పోనీయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్కి మీరు లైవ్లు కొట్టకుండా పర్వాలేదు, కానీ ఈ వీడియో మాత్రం ప్రతి వాళ్ళకి షేర్ చేయండి.